వెల్కమ్ టు S4 సౌమ్య న్యూస్. కేటీఆర్ ఉగ్ర రూపం 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏమైంది? కాంగ్రెస్ మీద విరుచుకుపడి మీడియా మీద అసహనం వ్యక్తం చేస్తూ ప్రతి కార్యకర్త సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని దిశానిర్దేశం చేశారు. కేటీఆర్ ఏం మాట్లాడారో మనం ఒకసారి చూద్దాం. కోసం గడ్డి కూడా తింటది కాంగ్రెస్ అవసరమైతే. అందుకే నా అనుమానం అయితే ఈ రోజు కూడా ఖచ్చితంగా మేడిగడ్డ బరాజులో కూడా ఈ లుచ్చా కాంగ్రెస్ పార్టీ ఏదో చేసింది అనేది నా అనుమానం. అక్కడ కాళేశ్వరం దగ్గర ఆడ కింద గాడు ఉన్నారులే కొంతమంది మనుషులు, వాళ్ళ మనుషులతోని మరి ఏం పెట్టిండ్రో ఎట్లా పెట్టిండ్రో కానీ చాలా మంది రైతులు కూడా చెప్పిన తర్వాత ఆ 2 పిల్లర్లు ఏవైతే కుంగినాయో కొద్దిగా ఆ 2 పిల్లర్లు కుంగితే శబ్దం వచ్చింది, ఏదో పేలిన శబ్దం వచ్చింది అని చెప్పి కూడా ఆ ప్రాంత రైతులు అప్పుడే చెప్పింది. కానీ మనం పెద్దగా పట్టించుకోలే అన్నాడు. మనం ఎలక్షన్ల హడావుడిలో ఉన్నాం, అక్టోబర్లో జరిగింది 23లో, మనం హడావుడిలో ఉన్నాం, మనం పట్టించుకోలేదు. కానీ ఎంత హడావుడి చేసింది కాంగ్రెస్ బీజేపీ అంటే, దున్నపోతూ ఈనింది అని కాంగ్రెస్ వాడు అనగానే దుడ్డని కట్టేయమని బీజేపీ వచ్చింది. మీరు చూడండి, ఆడ పోతాడు రాహుల్ గాంధీ పోతాడు, రేవంత్ రెడ్డి పోతాడు. ప్రతి బ్రిడ్జ్ మీద మీరు చూస్తే ఎక్స్పాన్షన్ జాయింట్లు అనేవి ఉంటాయి. ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలకు మీకు తెలుసు ఎక్స్పాన్షన్ జాయింట్లు అంటారు. వాటి అంటే ఏంది, ఎండాకాలంలో ఎప్పుడైనా సరే రోడ్డు ఏమవుతుంది అంటే కొద్దిగా తార్ రోడ్డు ఉంటే అది కొద్దిగా ఎక్స్పాండ్ అవుతుంది, అప్పుడు కొద్దిగా దానికి వెసులుబాటు ఉండాలి. అంటే చలికాలంలో చలి ఎక్కువ ఉన్నప్పుడు కొద్దిగా దగ్గర అవుతుంది తారు, కాబట్టి కొద్దిగా స్పేస్ ఇస్తారు ఇంజనీరింగ్ టెక్నికల్. ఆ ఎక్స్పాన్షన్ జాయింట్ ఏదైతే ఉండేనో బ్రిడ్జ్ మీద దాన్ని పట్టుకొని చూసినావా ఎంత పెద్ద అవినీతి, ఇంత పెద్ద పర్రె పడ్డది చూసినావా. కాంగ్రెస్ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటారు. వీళ్ళకు మించిన ఇంజనీర్లు ప్రపంచంలో ఎవరు. కేటీఆర్ కాంగ్రెస్ ని విమర్శించడం అంటే అన్నం పెట్టిన వాడికి సున్నం పెట్టడమే. ఒకప్పుడు సోనియా గాంధీ అపాయింట్మెంట్ కోసం కేసీఆర్ కుటుంబం మొత్తం ఆవిడ ఇంటి గేట్ వద్ద ఏ విధంగా పడిగాపులు కాశారో మర్చిపోకూడదు. ఈ రోజు కేసీఆర్ కుటుంబం అనుభవిస్తున్న దర్పం మొత్తం కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షే కదా. ఇంకా ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. వారం 10 రోజులుగా ఒక్కొక్క కాలేజీకి పోయి ఒక్కొక్క స్కూల్ కు పోయి బనకచెర్ల ప్రాజెక్టు గురించి మీరేదైతే అద్భుతంగా వివరించి విడమర్చి చెప్తున్నారో హృదయపూర్వకంగా నేను మీ అందరికి కూడా అభినందనలు చెప్తా ఉన్నా. ఈ పోరాటాన్ని కొనసాగించాలని నేను ప్రార్థిస్తా ఉన్నా. అవసరమైతే పోస్ట్ కార్డుల ఉద్యమం తీసుకుందాం, అవసరమైతే ఆన్లైన్ పిటిషన్ స్టార్ట్ చేద్దాం, కేంద్ర ప్రభుత్వం నోడిప్పేదాకా, స్పందించేదాకా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు కేంద్రం జుట్టు నా చేతిలో ఉంది, రేవంత్ రెడ్డి నా శిష్యుడు, నా చెంచాగాడు, నేను ఎట్లా చెప్తే అట్లా చేస్తాడు, కాబట్టి నేను ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు అని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. కానీ ఆయన మర్చిపోతున్నాడు, తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి కేసీఆర్ ఉన్నాడు అనే మాట మర్చిపోతా ఉన్నాడు. ఖచ్చితంగా కేసీఆర్ ఉన్నాడు, మనందరం ఉన్నాం. ఒక్కొక్కరం ఒక కేసీఆర్ లాగా ఉద్యమించాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది. వీరోచితంగా పోరాటం చేస్తేనే కదా, విద్యార్థి శక్తికే కదా ఈ ప్రభుత్వం చేసిన లుచ్చా పని భారతదేశం మొత్తం తెలిసింది. అందుకే గుర్తుపెట్టుకోండి, ప్రశ్నిస్తే పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్న మహాకవి మాటను గుర్తుపెట్టుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మా దృష్టిలో, మా అందరి దృష్టిలో మీ అందరినీ కోరేది ఒకటే, బీఆర్ఎస్పీ అంటే విద్యార్థి విభాగం మాత్రమే కాదు, తెలంగాణ హక్కులను కాపాడి యుద్ధంలో ఫ్రంట్ లైన్ లో ఉండే ఫైట్ చేసే పోరాట వీరులు మీరు. మీకు అండగా, మీకు అనుక్షణం కంటికి రెప్పలాగా మిమ్మల్ని కాపాడుకోవడానికి మన లీగల్ సెల్ 24 గంటలు మీకు. ఎక్కడ ఏ అక్రమ కేసైనా మన హైదరాబాద్ లో కానీ జిల్లా కేంద్రాల్లో కానీ న్యాయవాదుల బృందాలు ఉన్నాయి, మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాయి. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. భవిష్యత్తు నేతలు కూడా మీరే, భవిష్యత్తు రాజకీయం మీది, భవిష్యత్ నేతలు మీరు. ఇప్పుడు ఎవరైతే నాయకులు నడుం బిగిస్తారో, ఎవరైతే నాయకులు ముందుకొస్తారో, మరి ఎవరైతే విద్యార్థి వీరులు ప్రజా సమస్యల మీద గట్టిగా గలమెత్తుతారో వాళ్ళే రేపటి రోజున తెలంగాణ తలరాత మార్చే నాయకులుగా, తలరాత రాసే నాయకులుగా ఎదుగుతారు. దయచేసి గట్టిగా మగవాళ్ళ కంటే 2 అడుగులు ఎక్కువ గట్టిగా కొట్టాడాలని చెప్పి కూడా మా చెల్లెమ్మలను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ఈ విధంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని, ఆంధ్ర ప్రజల్ని బూచిగా చూపినంత కాలం రాజకీయ పరంగా సక్సెస్ అవుతూనే ఉన్నారు. మరలా సేమ్ స్ట్రాటజీని మొదలు పెట్టారు. ప్రతిసారి నమ్మటానికి తెలంగాణ ప్రజలు మరీ అంత అమాయకులుగా కనిపిస్తున్నారా? కాలమే సమాధానం చెబుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ S4 సౌమ్య న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.